ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఆమెన్. దైవజనమా, ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఒక చక్కటి మాట ఈ ఉదయకాలం నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే దేవుని కొరకు ఎదురు చూస్తారో, దైవ కార్యాల కొరకు ఎదురు చూస్తారో, వారు బలహీనులు కారంట, అలసిపోరంట, కృంగిపోరంట, నూతన బలమును పొందుకుంటారంట. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీతోనే బిడ్లారా, నా దేవుడు మాట్లాడుతున్నాడు. బలహీనపడిపోయి ఉన్నావేమో, కృంగిపోతూ ఉన్నావేమో, దుఃఖపడుతూ ఉన్నావేమో, నమ్మిన వారి కొరకు ఎదురు చూసి చూసి బలహీనమైపోయావేమో, నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళిన కార్యాలు జరగటం లేదేమో, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను కానీ నిరీక్షణ కోల్పోతున్నాం, కార్యాలు జరగటం లేదు అన్నట్లుగా ఒకవేళ మీరు ఉన్నారేమో. వాక్యము జీవము కలిగినది, వాక్యము బలమైనది, వాక్యము శక్తి కలిగినది. బైబిల్లో మనందరం ఎరుగుదాము కదా. అబ్రహాం గారు, దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నేను నీకు ఒక కుమారుణ్ణి ఇస్తాను, ఆకాశ నక్షత్రముల వలె అతని ద్వారా నీ సంతానం అభివృద్ధి చెందుతుంది. ఒక మాటలో చెప్పాలంటే సంఖ్య నేను చెప్పలేను కానీ నక్షత్రాలు లెక్క పెట్టలేవుగా, అంతగా నీ సంతానం వర్ధిల్లుతుందని. ఎందుకు? దేవుని మాట విని ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరి వెళ్ళిన ఆ వ్యక్తి పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక, ప్లాన్ కలిగి ఉన్నాడు కనుకనే వాగ్దానం చేశాడు. అప్పుడు వాగ్దానం చేసిన తర్వాత 1 రోజా, 2 రోజుల, 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, ఇంచుమించు 25 సంవత్సరాలు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎవరైనా 25 సంవత్సరాలు ఎదురు చూస్తారా? ఎదురు చూడడం ద్వారా వీక్ అయిపోతారు, బలహీనమైపోతారు. ఏదైనా దిగులుంటే మనిషి కృంగిపోతాడు, ఏదైనా బాధ ఉంటే మనిషి నీరసిల్లిపోతాడు. కానీ అబ్రహాము రమారమి 100 సంవత్సరాల వయస్సులో ఒక అద్భుత కార్యాన్ని పొందుకోగలిగాడంటే అచంచలమైన విశ్వాసము కలిగి ఎదురు చూశాడు. విశ్వాసము కలిగి ఎదురు చూచేవారు జీవితంలో ఎన్నడూ ఎప్పుడు కూడా బలహీనపడిపోరు. సహజంగా బలం కలగాలంటే చికెనో, మటనో, డ్రై ఫ్రూట్సో, మంచి జ్యూసో, మిల్కో, మాంసాహారాలు ఏయో తింటే బలం కలుగుతుందండి. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, తల్లి, దేని కొరకు ఎదురు చూస్తున్నారా? నాయనా, ప్రియమైన తండ్రి, దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఇంకా నా పిల్లలు మారట్లేదని ఎదురు చూస్తున్నావా? ఇంకా నా పిల్లలకి ఉద్యోగం రావట్లేదని ఎదురు చూస్తున్నావా? ఇంకా నా పిల్లకి వివాహం కావట్లేదని ఎదురు చూస్తున్నారా? ఇంకా మా అప్పులు తీరటం లేదని ఎదురు చూస్తున్నారా? ఈ భూ సంబంధమైన వాటి మీద ఎదురు చూస్తే ఒకవేళ నీ కార్యాలు జరుగుతాయో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మీద విశ్వాసం కలిగి ఎదురు చూస్తే, విశ్వాసము కలిగిన వాడు చరిత్రలో ఎన్నడూ ఎక్కడ సిగ్గుపడడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అబ్రహాము గారు 25 సంవత్సరాలు పైగా ఎదురు చూశాడు కాబట్టే ఒక చక్కటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకునిస్తే, ఇస్సాకు గర్భంలో నుంచి యాకోబు పుడితే, యాకోబు గర్భంలో నుంచి 12 మంది గోత్రకర్తలు పుడితే, ఆ 12 మంది సంతానమే ఈ ప్రపంచ విశ్వముగా మారిపోతే ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? ఎందుకు కన్నీరు కారుస్తున్నావు?
చుట్టూతో ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు. ఎదురు చూడు, ఎదురు చూడు, విసుకక ఎదురు చూడు. విశ్వాసముతో దేవుణ్ణి కలిగి ఉండి, విశ్వాసం లేకుండా ఎదురు చూస్తే బలహీనమైపోతావు. యేసు ప్రభువుని ఆశ్రయించకుండా భూరాజులను, అధికారులను ఆశ్రయించి ఎదురు చూస్తే నవ్వులు పాలైపోవచ్చు సేవకువేళ. నేను ప్రకటిస్తున్న ప్రభు ఎవరో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఎందుకో ప్రభు మిమ్ములను ప్రేమించి ఇప్పటి వరకు ఏదేదో ఎదురు చూస్తుంటావు. వ్యవసాయదారుని గుర్తు చేసుకో. ఆ రైతు తొలకరి వర్షం, కడవరి వర్షం కొరకు ఎదురు చూసినట్లు, ఏవండి, మన తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్ళిన వారు తిరిగి పిల్లల కొరకు ఎదురు చూసినట్లు, అబ్రహాము వాగ్దానం కొరకు ఎదురు చూసినట్లు, ఏవండి, ప్రార్థన చేసి ప్రభు పాదాల దగ్గర పెట్టిన చిట్టి అంశాలన్నీ ఎప్పుడు చేస్తాడోనని ఎదురు చూసినట్లుగా మీరందరూ విశ్వాసము కలిగి ఎదురు చూడండి. ఒక వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు అనగా నవ్వు, నీ నోటి నిండా నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు నవ్వు కలుగ చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ యొక్క వాగ్దానం నా పట్ల, మా పట్ల మీరు నెరవేర్చి ఎదురు చూసే కృపను మాకు దయచేసండి. ఫలాలు అనుభవించే కృపను మాకు దయచేయమని యేసు నామమున అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.